వెల్కమ్ టు ఓఎన్జీ న్యూస్ ఛానల్. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జన సైనికులు చొరవ తీసుకొని గంభీరం పంచాయతీ బ్లేమ్లీ క్రాస్ రోడ్ వద్ద గుంతల్ని పూడ్చారు. తరచూ ఏదో ఒక ప్రమాదం ఇలా గుంతల కారణంగా జరిగి వాళ్ళ కుటుంబాలకి తీరని శోకాన్ని మిగులుస్తున్నాయని ఈ నేపథ్యంలో నిన్ననే కూలీ పనులకు వెళ్లి తిరిగి తమ గృహాలకి చేరుకునే నేపథ్యంలో ఆటో మీద ప్రయాణం చేయగా ఆ గుంతలో పడి ఆటో బోల్తా పడింది. ప్రాణాపాయం ఏమీ లేదు, కానీ ఒక మహిళకి చేయి విరిగి మరొకరికి చిన్న గాయాలతో ప్రమాదాన్ని తప్పించుకున్నారు. ఇలాగే ఏ కుటుంబానికి జరగకూడదని ఈరోజు గంభీరం పంచాయతీ జన సైనికులు కూటమి సభ్యులు ఆ గుంటల్ని పూడ్చిపెట్టారు. ఈ కార్యక్రమంలో జనకూటమి నాయకులు దల్లి రాంబాబు, చల్ల రమిరెడ్డి, సుబ్బురాజు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 5-5:15 మధ్యలో ఆటో ఈ గాతలు దిగి పల్టీ వేసి తిరగబడిపోవడం జరిగింది. అదృష్టం సాత్తు వాళ్ళ కుటుంబ అదృష్టమో తెలియదు, దేవుడి దయచూ కూడా తెలియదు, కానీ ఎవరికి ప్రాణ నష్టం అనేది జరగలేదు. కాకపోతే ఒకవేళ ఏమైనా జరుగుంటే ఆ ఆటో వేసుకొని కుటుంబాన్ని పోషించే వ్యక్తి కుటుంబం ఏమై ఉండేదో తెలీదు. అలాగే టెక్ విజన్లో డ్యూటీ చేసే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఏమై ఉండేదో తెలీదు. ఒక అమ్మ మధురవాడ ఇంటికి వెళ్తుండగా ఏదో పని చూసుకొని ఆవిడకి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ చెయ్యి మాత్రం ఇరిగిపోయింది. ఈ యొక్క ప్రమాదం ఈ గాతల వల్ల జరగకుండా ఉండడం కోసం మేము రవాణా శాఖ అధికారులకి చెప్పే ముందే ఇది చేసి వాళ్ళు కూడా ఇంటి మీద శ్రద్ధమనే ఆలోచనతో మేము ఇది కప్పడం జరిగింది. ఎందుకంటే ఇంకొక ఆటో కానీ బైక్ కానీ గాతలు తిరిగి ఈ రోడ్డు ప్రమాదానికి గురి అవ్వకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ గాతలు కప్పడం అనేది జరిగింది. గత ప్రభుత్వంలో ఇలాంటి గాతలకి తర్వాత అభివృద్ధికి చోటు చేసుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, వాళ్ళ తరఫున గెలిచిన మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, గ్రామ నాయకులు అందరూ కూడా అవ్వచ్చు, ఎవరు కూడా అభివృద్ధికి తోడ్పడకుండా అందరూ పింఛనీళ్ళు ఇచ్చాం, తర్వాత మీకు అన్ని డబ్బుల రూపంలో వేసాం, మాకు ఓట్లు వేయాలని అడుక్కునే పరిస్థితి అయితే ఉంది, కానీ అభివృద్ధి కార్యక్రమం పరంగా ఏది కూడా చేయలేదు. మేము ముఖ్యంగా ఎందుకంటే రవాణా శాఖ వచ్చి చేస్తుంది, కానీ వాళ్ళు వచ్చి చేసేసరికి టైం పడుతుందని మేము పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పంపించలేరని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరితో బుద్ధి చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూర్చొని వెనక్కి తిరిగి చూసేపు వాళ్ళందరూ కూడా ఎవరు కనబడలేదు. అతనికి ఒక పంచాయతీ రాజ్యశాఖ తీసుకున్నారు కాబట్టి గ్రామాభివృద్ధి అవ్వచ్చు, పంచాయతీ అభివృద్ధి అవ్వచ్చు, మండల అభివృద్ధి అవ్వచ్చు, ఏదైనా సరే అతని స్థాయిలో జరుగుతుంది. కాబట్టి అతనికి స్పందించే లోపే మేము జన సైనికులుగా ఉండి ఇలాంటి చిన్న కార్యక్రమాలు మేమే చేసి అభివృద్ధికి తోడ్పడాలని ముఖ్య ఉద్దేశంతో కోరుకుంటున్నాను. నేను ఒక్కడనే కాదు, ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క జన సైనికుడు నాయకుడిగా తయారయ్యి ఇలాంటి ఇబ్బందులు ఏమున్నా సరే ముందుగా మేలుకొని మీరు చేస్తారని, హైవేలో అయితే రవాణా శాఖ అధికారులకి, ఒక విలేజ్లో అయితే పంచాయతీలో ఉంటే పంచాయతీ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, అదే వార్డు స్థాయిలో ఉన్నంతే కార్పొరేట్ సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి అన్నీ ముందుగానే తెలియజేసి ఇంటిమేషన్ ఇచ్చే అభివృద్ధికి తోడ్పడి ఈ యొక్క మన కూటమి కార్యక్రమాన్ని ఈ 5 సంవత్సరాలే కాకుండా తర్వాత 5 సంవత్సరాలు కూడా మనం ఈ విజయాన్ని చేకూరుస్తారని ప్రతి ఒక్క జన సైనికుడిని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. జై జనసేన. జై. రోడ్లన్నీ పాడైపోయి గత ప్రభుత్వం ఒక్క గుంట కూడా కప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి కార్యక్రమాలు చేయడానికి కొంచెం టైం పడుద్ది. ఈరోజు అంటే నిన్ననే ఇక్కడ ఈ గాతల్లో ఒక ఆటో వెంటనే ఆ గోతుల వల్ల పడిపోయి ప్రమాదం ఏర్పడింది. సడాలన మన జన సైనికులు అలాగే చాలామంది వచ్చి ఈ గోతుల్ని కప్పడానికి ప్రయత్నం చేశాం. లేకపోతే ఏ ఆటోలు పడిపోతాయని కానీ మళ్ళీ అలాంటి ప్రమాదం జరగకుండా ఉండడం కోసం వెంటనే ఈ ప్రభుత్వం చేస్తుంది, నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వం అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం అన్ని ప్లాన్లు చేసి రోడ్లు కానీ కాలువలు కానీ మొత్తం వేయడానికి అభివృద్ధి చేయడానికి ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అభివృద్ధి లేకుండా వేవే వచ్చుకొచ్చాం, అది ఇచ్చుకొచ్చాం, ఇది ఇచ్చుకొని లేనిపోయిన అప్పులు చేసి అభివృద్ధి లేకుండా చేసినటువంటి పరిస్థితిలో ఈ గుంటలు పడ్డాయి. ఈ గుంటలు వెంటనే పొడచడం కోసం ఈరోజు జన సైనికులు అలాగే కూటమి సభ్యులు కలిసి పూర్తి చేశాం. సడన్ చేయకపోతే ప్రమాదం ఉంటుందని, ఇంకా ఇలాంటివి ఏమైనా జరిగితే మీరు విషయాలు చెప్పినట్టయితే వెంటనే ప్రమాదాలు జరగకుండా చూడడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఆశిస్తూ కూటమి నాయకులకి అలాగే పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి జనసేన సైనికులకి
అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం.